హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే మీలో చాలా మందికి ఫ్రీక్వెంట్‌గా 111 కానీ, 1111 కానీ కనిపిస్తూ ఉంటది. ఇలా అంటే కనిపించడానికి కారణం ఏంటి? పర్టిక్యులర్‌గా ఒక ఏంజెల్ నంబర్ రిలేటెడ్‌గానే నేను రీడింగ్ చేస్తున్నానండి. దానికి రీజన్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు కూడా మేజారిటీ పీపుల్‌కి కనిపించే ఏంజెల్ నంబర్ ఏదైనా ఉందంటే అది ఇదే. అంటే ఇది కాకుండా వేరేవి కూడా కనిపిస్తూ ఉండొచ్చు. బట్ డెఫినిట్‌గా ఒక 80% మెంబర్స్‌కేంటంటే ఈ 1111 అనేది మెయిన్ అంటే క్లాక్‌లో కనిపించడం కానీ, లేకపోతే స్పెసిఫిక్‌గా వాళ్ళేంటంటే ఎక్కడైనా వెహికల్స్ మీద చూడడం కానీ, ఇలాంటివి ఫ్రీక్వెంట్‌గా జరుగుతుంటాయి. బేసిక్‌గా అంటే ఈ నంబర్ కనిపిస్తున్న వాళ్ళకి అసలు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది? అంటే ఈ నంబర్ ద్వారా అంటే ఏదో కన్వే చేయడానికి చూస్తుంది అని మీరు అనుకుంటూ ఉంటారు కదా! బేసిక్‌గా ఇక్కడ మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్‌కి కూడా నేను సేమే పెట్టాను నంబరు. కాకపోతే డిఫరెంట్ కలర్స్ పెట్టాను. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ కలర్ 1111 ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ కలర్ 1111 ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్రౌన్ కలర్ 1111 నంబర్ అయితే ఉంది. మీరు ఏది పిక్ చేసుకుంటారో అనేది మీ ఇష్టం. ఈవెన్ 111 కనిపిస్తున్నా సరే మీరు ఈ రీడింగ్ అయితే చూడొచ్చు. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ అయితే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ కలర్ 1111 పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దామండి అసలు. ఈ నంబర్ కనిపిస్తుందంటే దానికి కారణాలేంటి? యూనివర్స్ మీకసలేం చెప్పాలనుకుంటుంది? 111 కనిపిస్తున్నా సరే మేబీ ఏదో చెప్పాలనే అనుకుంటున్నట్టుగా. చూద్దామండి అసలు ఇలాంటి ఒక నంబర్ కనిపించడానికి కారణం ఏంటి అనేది. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీకు కార్డ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. బేసిక్‌గా ఇక్కడ ఫస్ట్ మీరొక విషయం అర్థం చేసుకోవాలండి. అదేంటంటే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లోని అంటే మీకు ఆన్సర్స్ దొరకట్లేదండి. మీరేంటంటే చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. మీ సిట్యుయేషన్స్‌లో చేంజెస్ రావాలి. మీ లైఫ్ అనేది కూడా చేంజ్ అవ్వాలి. బేసిక్‌గా మీరేంటంటే ఇలానే కంటిన్యూ అవ్వలేరు. అన్ని రోజులు ఇలానే ఉంటే అసలు లైఫ్ ఎప్పుడు బెటర్ అవుతుంది? లైక్ ఏంటంటే మీకు చాలా క్వెషన్స్ ఉన్నట్టున్నాయి. మీకేంటంటే పేషెన్స్ కూడా చాలా తక్కువగా ఉందండి. ఈ మూవ్‌మెంట్‌లోనేంటంటే మేబీ మీరు ఏదో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఆ సిట్యుయేషన్ ఏంటంటే మంత్స్ అయినా అవ్వచ్చు, ఇయర్స్ అయినా కూడా అవ్వచ్చు. బట్ మీరు అనుకోవచ్చు. అంటే ఇంకా పేషెన్స్ ఏంటండి? మీలో చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు. నేను చూస్తూనే ఉంటాను. బట్ మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఒక సిట్యుయేషన్‌లో మీరు ఎంత వెయిట్ చేస్తున్నా సరే థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా యూనివర్స్ ఏంటంటే మీకు పేషెన్స్‌తో ఉండమని చెప్తుందంటే దానికి రీజన్ ఒకటేనండి. అంటే ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ ఆ టైం అనేది రాలేదండి. ఆ టైంలోని మీరు ఏం చేసినా సరే మీకు వర్కౌట్ అవ్వదు. మళ్ళీ కూడా మీరు ఇలాంటి రోజే చూస్తారు అని యూనివర్స్‌కి తెలుసు కాబట్టే ఎక్కడా కూడా మీ లైఫ్‌లోనేంటంటే అలాంటి ఒక మూవ్‌మెంట్‌ని పెట్టి మీకు హోప్ ఇవ్వలేదు.
కానీ మీరేమనుకుంటారంటే నేను సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. అయినా సరే నా లైఫ్‌లో సిట్యుయేషన్ మారట్లేదు అనుకుంటున్నారు కానీ, అప్పుడు మీ లైఫ్‌లో సిట్యుయేషన్ మారినా, ఇప్పుడు మాత్రం ఇదే ఫేజ్‌లో మీరుండేవారండి. అంటే ఇదే సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు అని చెప్పొచ్చు. సో, అందుకే బేసిక్‌గా ఇది ఎక్కడా కూడా వర్కౌట్ అవ్వలేదు. డివైన్ ఏంటంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందే కానీ, మిమ్మల్ని ట్రబుల్ చేయట్లేదండి. మీరేంటంటే ఇది తెలుసుకోలేకపోతున్నారు. అదే పెద్ద ప్రాబ్లమ్. సో, మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోతే, మీరేంటంటే దాన్ని ఒక బ్లెస్సింగ్ లానే కన్సిడర్ చేయాలి. అంతేకాని నేను ఎప్పుడు అనుకుంటున్నా నాకు జరగట్లేదు, నాకెందుకు జరగట్లేదు, అంటే నేను ఇదే డిజర్వ్ చేస్తానా, అసలు నాకెందుకింత పెయిను, అందరూ మంచిగానే ఉన్నారు, అందరి లైఫ్ బాగానే ఉంది, నా లైఫ్ ఎందుకిలా, అంటే మీరు కంపేర్ చేసుకోకూడదండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఏంటో మీకు తెలీదు గదా! వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి సఫరింగ్స్ ఉన్నాయో. బయటకి అందరూ కూడా పర్ఫెక్ట్ గానే కనిపిస్తారండి. బట్ ఎవరు ఏం ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి ట్రబుల్స్ అనేవి వాళ్ళ లైఫ్‌లో ఉన్నాయనేది ఇంకొకళ్ళకి తెలీదు. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది మీ మంచికే జరుగుతుంది, ఇది జరగాలి, ఇది జరిగితేనే మీ లైఫ్ బావుంటుంది అని మీరు బిలీవ్ చేయాలి. ఎందుకు మీరు యూనివర్స్‌ని బిలీవ్ చేయట్లేదు అని మీకు మీరు క్వెషన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏది కూడా తక్కువ డిజర్వ్ చేయరండి. మీరన్నీ కూడా బెస్ట్ థింగ్సే డిజర్వ్ చేస్తారు. కానీ బెస్ట్ థింగ్స్ అనేవి జరగాలి అంటే మనిషికి పేషెన్సు ఉండాలి. మెయిన్ వెయిట్ చెయ్యాలండి. గుడ్ థింగ్స్ అయితే వెంటనే జరిగిపోతాయి. ఈవెన్ బ్యాడ్ థింగ్స్ ఇంకా అంతకంటే ఫాస్ట్‌గా జరుగుతాయి. కానీ బెస్ట్ థింగ్స్ జరగాలంటే ఆ టైం కూడా రావాలి. సో, బేసిక్‌గా ఇక్కడ మీకు అంటే ఈ 11 అనే నంబర్ ఫ్రీక్వెంట్‌గా కనిపిస్తుందంటే అర్థం ఏంటంటే, మీరు అనుకున్నది అవ్వట్లేదు. ప్రతిసారి కూడా అంటే మీరు ఏదనుకున్నా పెండింగ్‌లో ఉండిపోతుంది. లేకపోతే రివర్స్‌లో జరుగుతుంది అని అనుకుంటే, మీరు అది డిజర్వ్ చేయరేమో, లేకపోతే అది ఎండ్ అయిపోయిందేమో, ఇంకా దాని మీద మనం హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదేమో, ఇలా ఆలోచించాల్సిన అవసరం లేదండి. మీరేంటంటే ఇంకా బెటర్ థింగ్స్ డిజర్వ్ చేస్తారు. మీకు ఇంకా బెస్ట్ థింగ్స్ జరగడానికి ఉంది కాబట్టే ఇది పెండింగ్‌లో ఉంది. ఒకటి నేను చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాననుకోండి పర్వాలేదు. సో, బేసిక్‌గా మీరేంటంటే ఒక పర్సన్‌తో రీయూనియన్ కోరుకుంటున్నారండి. ఒక పర్సన్ మీకు కావాలి. సో, ఆ పర్సను మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. సో, ఇప్పుడు ఈ పర్సన్‌ని మీరు కావాలనుకున్నప్పుడు, ఈ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేని పర్సను, క్లారిటీ లేని పర్సను మీ లైఫ్‌లోకొస్తే మళ్ళీ డిస్టర్బెన్స్ రాదని గ్యారంటీ ఏంటి? ఇక్కడ ఎవరైనా సరే మీకు అలా అష్యూరెన్స్ ఇస్తారా? ఈవెన్ యూనివర్స్ కూడా అలా అష్యూరెన్స్ ఇవ్వలేదండి మీకు. సో, అదే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ టైమ్‌లో ఆ పర్సన్ హీల్ అయ్యి, కొంత వాళ్ళు బెటర్‌గా ఫీల్ అయ్యి, వాళ్ళెక్కడో కానీ మీ వాల్యూ తెలుసుకొని, అప్పుడు వస్తే మీ లైఫ్ బావుంటుంది కదా! సో, అంటే కొన్ని జరగాలంటే టైం పడతదండి. అది మీరు తెలుసుకోవాలి. కొన్ని జరగట్లేదు అంటే మీరు వెయిట్ చేయాలని అర్థం. అంతేకాని అది జరగదు, లేకపోతే అక్కడే అది ఆగిపోయింది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే లోన్‌లీగా కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మీకెవరు సపోర్ట్ చేయట్లేదు. మీ వైపు ఎవరు మాట్లాడట్లేదు. లేకపోతే మీ పెయిన్ ఇక్కడ ఎవరికీ అర్థం అవ్వట్లేదు. మేబీ మీరేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం వల్ల పర్సన్స్ ఏంటంటే మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు. లేకపోతే మీ క్లోజ్ కనెక్షన్సే మిమ్మల్ని కట్ చేయడం లాంటివి చేస్తున్నారు అని చెప్పి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో కాదు, మీ లైఫ్‌లో కాదు, మీరు ఎలోన్‌గా అయితే లేరు. మీకు ప్రొటెక్ట్ చేయడానికి యూనివర్స్ ఉంది. ఏంజెల్స్ ఉన్నారు. మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆర్కేంజెల్ జడ్కైల్ మీ మీద వర్క్ చేస్తున్నారండి. మీ సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవ్వడం కోసం అని చెప్పి ట్రై చేస్తున్నారు. సో, ఈ టైంలోనేంటంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు మీ మీద ఆ లవ్‌ని చూపించుకోండి. ఎదుటి వ్యక్తుల్ని కూడా అన్‌కండిషనల్‌గా యాక్సెప్ట్ చేయండి. అంటే పర్సన్ ఇలానే ఉండాలి, లేకపోతే ఇలానే మాట్లాడాలి, నా రిక్వైర్మెంట్ ఇది, అలా వద్దండి. ఎందుకంటే ఈ టైంలో మేబీ పర్సన్స్ కూడా హీల్ అవ్వాల్సుందేమో. వాళ్ళెలాంటి పెయిన్‌లో ఉన్నారు, వాళ్ళెంత డిస్టర్బ్ అయ్యారో. సో, మీరు అలా ఆలోచించినప్పుడు ఆ పర్సన్ నుంచి బేసిక్‌గా ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయరు. సో, మీరు ఎక్స్‌పెక్ట్ చేయకుండా అన్‌కండిషనల్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేస్తున్నా ఆర్ ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా సరే, సమ్ డే వాళ్ళు కూడా చేంజ్ అవుతారండి. వాళ్ళలో కూడా రియలైజేషన్ వస్తుంది. అది ఎందుకు అంటే యూనివర్స్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుంది. అండ్ మీ ఏంజెల్ కూడా మీ సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవ్వడం కోసం వర్క్ చేస్తారు కాబట్టి. సో, ఒకటి మాత్రం నిజమండి. కొన్ని విషయాల్లోని మీరు గ్రడ్జెస్ కానీ హోల్డ్ చేస్తున్నట్టయితే మీరు ఇంకా కొన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. మీరు చేంజ్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు అన్నా సరే ఫర్గివ్ చేయాలండి. ఎందుకంటే పీస్ అనేది ఇక్కడ రావాలి. పీస్ రావాలి అంటే మీరు మిమ్మల్ని మీరైనా ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో కానీ ట్రబుల్ చేసుకొనుంటే ఫర్గివ్ చెయ్యాలి. అండ్ ఎవరైనా పర్సన్స్ మిమ్మల్ని హర్ట్ చేసినా సరే అది వాళ్ళు. బట్ మీరది కాదు అని తెలుసుకొనైనా మీరు ఫర్గివ్ చేయడానికి ట్రై చేయాలి. ఆఫ్ కోర్స్ ఫర్గివ్ చేయడం అనేది చాలా కష్టమండి. కానీ అట్‌లీస్ట్
ఫర్గివ్ చేయలేకపోయినా హేట్ చేయొద్దు. దానికి రీజన్ ఏంటంటే, మీరు అలా గ్రడ్జెస్ హోల్డ్ చేస్తున్నా సరే, మీరు ఫ్రీ అవ్వలేకపోతుంటారండి. దీనివల్ల కూడా మీరేంటంటే, ఆ కర్మని ఇంకా అలా అలా క్యారీ చేస్తూనే ఉంటారు. అదంతా ఇక్కడ అవసరం లేదు. బేసిక్‌గా ఇక్కడేంటంటే, మీ లైఫ్‌లో వచ్చే రోజుల్లో బెస్ట్ థింగ్స్ జరగడానికి ఉంది కాబట్టి, మీరేంటంటే ఇదంతా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజమండి. తొందరలోనే మీరేంటంటే, ఒక న్యూ మైల్‌స్టోన్‌కైతే రీచ్ అవుతారు. మీ లైఫ్‌లోనే మీరు ఊహించంది జరుగుతదండి. అది రిలేషన్‌షిప్‌లో అయినా సరే, మీ పర్సన్‌ని మీరు మీట్ అవుతారు. ఇఫ్ మీరు సింగిల్ అయితే మీ సోల్‌మేట్‌ని మీట్ అవుతారు. ఈవెన్ ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌లో లేరు. సో, డెఫినిట్‌గా ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే, ఆ పర్సన్ వస్తారు. అంటే ఇక్కడ ఏదైనా జరగొచ్చండి. బట్ డెఫినిట్‌గా కనెక్షన్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. లవ్ అనేది బ్లూమ్ అవుతదని చెప్తాను. అందుకే మీరేంటంటే కొంత కాంపాషనేట్‌గా ఉండాలి. కొంత సిట్యుయేషన్స్‌ని ఏంటంటే బ్యాలెన్స్ చేయడానికి కూడా మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే ఇక్కడ నేను ఓవరాల్‌గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీ హార్ట్ చక్రం మీద మీరు వర్క్ చేయాలండి. సో, బేసిక్‌గా ఇక్కడ మీరు మీ హార్ట్ చక్రం మీద వర్క్ చేస్తే మీరేంటంటే ఎదుటి వ్యక్తుల ఇంటెన్షన్స్‌ని అర్థం చేసుకుంటారు. అండ్ వాళ్ళు ఎందుకు అంటే మీకిలా చేస్తున్నారు అనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా వాళ్ళతోని ఏంటంటే ఫ్రీగా ఉంటారండి. వాళ్ళని రిజెక్ట్ చేయకుండా, వాళ్ళ విషయంలోనే ఏంటంటే గ్రడ్జెస్ హోల్డ్ చేయకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు చూపించే లవ్ కూడా మీకు అర్థమవుతుందండి. అంటే చాలా వరకు చేంజ్ అవుతారు. సో, మీ హార్ట్ చక్రం మీద అయితే వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. నేనెప్పుడూ చెప్తుంటాను. హార్ట్ చక్రం మీద వర్క్ చేయాలి అంటే ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ అయితే యూజ్ చేయాలి. రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ యూజ్ చేస్తే సరిపోతుందండి మీ లెఫ్ట్ హ్యాండ్‌కి. అదొక్కటి బేసిక్ క్రిస్టల్ అన్నమాట. సో, ఇంకొకటేంటంటే మీరు చాలా కాలం నుంచి పేషెన్స్‌తో ఉన్నారండి. కాకపోతే మీలో ఎక్కడో కానీ ఆ క్లారిటీ లేదు. అంటే ఆహ్, ఇక్కడ మీరు కమిటెడ్‌గా ఉండలేకపోతున్నారు. లైక్ ఏంటంటే ఒకవేళ ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారనుకోండి సపోజ్. సో, థింగ్స్ వర్కౌట్ అవ్వకపోతే ఈ పర్సన్‌తో మనం ఎందుకు ఇంకా వేరే పర్సన్‌ని చూసుకుంటే బెటరు. ఈ పర్సన్‌ని మనం హ్యాండిల్ చేయలేం. ఇంత జరిగిన తర్వాత ఇంత సఫర్ అవుతున్న ఆ పర్సన్‌కి ఒక రియలైజేషన్ లేదు. సో, టెక్నికల్‌గా ఇదంతా మన వల్ల అవ్వదు అని మీరు అనుకోని మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మళ్ళీ మీరేంటంటే, అమ్మో! ఇది నా వల్ల అవ్వదు. ఇది నాకు కష్టం. నేనేంటంటే ఇది హ్యాండిల్ చేయలేను. అంటే మీరే డిఫరెంట్‌గా థింక్ చేస్తున్నారండి. మీలో ఏంటంటే ఆ కమిట్మెంట్ లేదు. ఆఫ్‌కోర్స్ మీకు పేషెన్స్ ఉంది. బట్ కమిట్మెంట్ లేదు. అలా అని చెప్పి పేషెన్స్ విషయంలో కూడా ఎలా చెప్పాలంటే థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు. సో, బేసిక్‌గా వెయిట్ చేస్తే వర్కౌట్ అవుతదేమో అని అనుకుంటున్నారు. బట్ వర్కౌట్ అవ్వదు. మూవ్ ఆన్ అవుదాం అనేసరికి పెయిన్‌ఫుల్‌గా అనిపించడంతోని ఇంక మీకేంటంటే పేషెన్స్‌గా ఉండడం తప్ప ఇంకొక ఆప్షన్ ఉండట్లేదన్నమాట. అంటే ఈ పేషెన్స్ అనేది కూడా మీకేంటంటే స్టెబుల్‌గా ఉంటుంది అని నాకు అనిపించట్లేదు. అక్కడ సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వక లేకపోతే మీ ఫియర్స్ వల్ల మీరేంటంటే పేషెన్స్‌తో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కానీ, మీరు అంటే అలా వెయిట్ చేయాలి అని అనుకోవట్లేదండి. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఇది చేంజ్ అవ్వాలండి. ఒక పర్సన్ ఎనర్జీస్‌తో మీ ఎనర్జీస్ అనేవి ఇప్పుడు చాలా వరకు ఇంటర్‌ట్విన్ అవుతున్నాయి. మోస్ట్‌లీ మీ పర్సన్‌కి మీకు మధ్యలోనేంటంటే టెలిపాథటిక్ కనెక్షన్ అనేది ఫార్మ్ అయినట్టుంది. సో, బేసిక్‌గా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే ఫీల్ అవుతుంటారో ఈ మూవ్‌మెంట్‌లో మీ పర్సన్ కూడా అది ఫీల్ అవుతుంటారు. అండ్ ఇంకొకటేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి, డేస్ బెటర్ అవ్వాలి అనుకుంటే మీ వైపు నుంచి మీరు కాంప్రమైజ్ అవ్వాల్సుంటుందండి. మీ వైపు నుంచి మీరు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సుంటుంది. అంటే మీరు అనుకోవచ్చు. ఎప్పుడు నేనే అడ్జస్ట్ అవ్వాలి, నేనే కాంప్రమైజ్ అవ్వాలంటే నా వల్ల అవ్వదు అని. సో, ఇదేంటంటే కార్మిక్ అండి. అంటే ఇక్కడ మీరు మీ ఎండ్ నుంచి ఏది చెయ్యకపోతే ఇన్ రిటర్న్ మీకు ఏది కూడా తిరిగి రాదు. అంటే మీరు అనుకోవచ్చు. గతంలో నేను చాలా చేశానండి. బట్ ఇప్పుడు కూడా నేనే చేయాలంటే నా వల్ల అవ్వదు అంటే, గతంలో చేసింది కూడా మీది మీకైతే తిరిగొస్తుంది. బట్ ఇప్పుడు నేను చెయ్యను అనంటే ఇంకా అది మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ మీరు మీ వైపు నుంచే చేయాల్సిందైతే చెయ్యాలండి. ఇది మీ కర్మ అంతే. సో, మీ కర్మని మీరేంటంటే డీఫై చేస్తారు. లైక్ ఏంటంటే మీరు రెడీగా లేరు అనుకుంటే అది మీ ఇష్టం. బట్ మీ వైపు నుంచి మీరు కొన్ని విషయాల్లో అయితే కాంప్రమైజ్ అవ్వాల్సుంటుంది. ఇన్ రిటర్న్ మీరు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే అది వర్కౌట్ అవుతది కానీ ఇప్పుడైతే టైం కాదు. అందుకోసమైనా మీ హార్ట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాలి. సో, బేసిక్‌గా అన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ మెసేజెసే. ఒక్కటి మాత్రం నిజమండి. ఇది ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అనే కాదండి. ఈ టైంలో మీకేంటంటే వ్యక్తులు అన్‌కండిషనల్‌గా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. ఇది అంటే చెప్పాను కదా! మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఒక ఎనర్జిటిక్ కనెక్షన్ అయితే ఫార్మ్ అవుతుంది. సో, దానివల్ల వాళ్ళు మీరు సేమ్ ఎమోషన్స్ ఫీల్ అవ్వడం కానీ, సేమ్ వేలో థింక్ చేయడం కానీ, థింగ్స్ అనేవి సేమ్ వేలో ఆపరేట్ చేయడం కానీ అన్నీ జరుగుతుంటాయి. బట్ ఇది కాదు. ఇది రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. బట్ అదర్ యాస్పెక్ట్స్ ఉంటాయి కదా! కెరియర్, ఫినాన్సెస్.
సో ఇలాంటి విషయాల్లో కూడా ఈ టైంలో మీకు ఎవరో బాగా సపోర్ట్ చేస్తారండి. వాళ్ళ కనెక్షన్స్ వల్ల కూడా మీ లైఫ్ కొంత బెటర్ అవ్వడం జరుగుతుంది. సో మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ప్రతి దానికి కూడా నా రిక్వైర్మెంట్ ఇది, నేను ఇలానే అని కాకుండా కొంత కాంప్రమైజ్ అవ్వాల్సుంటుంది. మీరేంటంటే అలా కాంప్రమైజ్ అవ్వలేకపోతుంటారు. మీకెలా అనిపిస్తదంటే, నేను ఇంత చిన్నదానికి సెటిల్ అవ్వలేను, లేకపోతే నేను ఇదే ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు, నాకు వేరే డ్రీమ్స్ ఉన్నాయి, అంటే ఎక్స్‌పెక్టేషన్స్ వేరు. ఇలా మీరు అనుకుంటే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఖచ్చితంగాను ఇక్కడ పాజ్‌లో పెడుతుందండి. సో బేసిక్‌గా మీరేంటంటే ఆ ఛాన్స్ యూనివర్స్‌కి ఇవ్వకూడదు. మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఈవెన్ అక్కడ మీరు డిజర్వ్ చేసేది మీకు దొరకట్లేదు, తక్కువ దొరుకుతుందన్నా సరే ముందు అదేంటి అనేది మీరు చూడండి. స్టడీ చేసి దాని కోసం ట్రై చేయండి. ఎందుకంటే యూనివర్స్‌కి ఏమి ఇవ్వాలో మీకు తెలుసు. మీరు అనుకున్న దానికంటే కూడా మీకు ఎక్కువే ఇస్తుంది. అందుకే కదా ఇక్కడ కార్డ్స్‌లో కూడా ఫస్ట్ నేను చెప్పిన మెసేజే అది. మీరు అంటే తక్కువ డిజర్వ్ చేస్తారనుకున్నా చాలా ఎక్కువే ఇస్తుందని. బట్ ఈ మూమెంట్‌లో మీకు ఇది తక్కువలా అనిపించినా సరే, ఇక్కడ ఏదో ఒక రీజన్ ఉంది. యూనివర్స్ ప్యాటర్న్స్‌ని మీరు ట్రస్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలండి. మేబీ కర్మాని క్లియర్ చేసుకునే పరిస్థితి ఉన్నా సరే ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి ఉంటాయి. సో, ఆ కర్మ అనేది క్లియర్ అయిపోయిన తర్వాత అయినా సరే మీ లైఫ్‌లో గుడ్ లక్ అనేది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఒకటి చెప్తాను చూడండి. ఎవరికో మీరు 5,00,000 మనీ ఇచ్చారండి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో వాళ్ళేంటంటే ఒక 2,00,000 3,00,000 ఇవ్వగలం. బట్ అదర్ మనీ గురించి అయితే మీరు అడగొద్దు. మేము ఇప్పట్లో ఇవ్వలేం. అండ్ మీరేం చేసినా సరే మా వల్ల అయితే అవ్వదు అని చెప్పేస్తే, అదేంటి నాకు 5,00,000 కావాలి, అలా ఎలా చేస్తారు అని అలా ఫైట్ చేయడానికి లేదు. అంటే ఈ మూవ్‌మెంట్‌లో మీరేంటంటే అలా నాకవ్వదు, నాకు 5,00,000 కావాలి అనుకోని మీరేంటంటే, వాళ్ళని ఫోర్స్ చేస్తే తర్వాతైనా సరే అంటే కర్మ అనేది ఒకటుంటుందండి. అందుకే నేను చెప్తున్నాను కదా! ఈ టైంలో మీరు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇలాంటివి చెప్తే మీకు బాగా అర్థమవుతదని చెప్తున్నాను. సో, మీరు కొంత అడ్జస్ట్ చేసుకొని అంటే లైక్ వాళ్ళిచ్చిన మనీ తీసుకొని కొంతకాలం సైలెంట్‌గా ఉంటే మేబీ యూనివర్స్ ఏంటంటే మీకు ఇంకొక వేలో 10,00,000 మనీ అనేది వచ్చేలా చెయ్యొచ్చు. లేదా ఆ పర్సన్సే మీకేంటంటే ఆ మనీ అనేది సమ్ డే ఇవ్వచ్చు. బట్ ఈ గ్యాప్‌లో కూడా మీకు ఫినాన్షియల్‌గా ఎక్కడ కూడా క్రైసిస్ లేకుండా యూనివర్సే డీల్ చేయొచ్చు. అంటే ఇలాంటివి జరగొచ్చండి. అంటే ఇక్కడ మీరు యూనివర్స్ ప్యాటర్న్స్‌ని ట్రస్ట్ చేయాలి. ఇక్కడ ఏదో జరుగుతుంది. యూనివర్స్ ఏంటంటే నాకు ఇక్కడి వరకే కోఆపరేట్ చేస్తుంది. మేబీ ఇది నేను నా కర్మ క్లియర్ చేసుకోవడం వల్ల అవ్వచ్చు అని ఇలా ఆలోచించాలి. బట్ ఒకటి మాత్రం నిజమండి. కర్మ క్లియర్ అయిన వెంటనే మీరు డిజర్వ్ చేసే దానికంటే కూడా మీకు ఎక్కువే వస్తుంది. చెప్పాను కదా! 5,00,000 ఎవరికో ఇచ్చారు. సో, బేసిక్‌గా వాళ్ళు ఒక 2,00,000 3,00,000 మీకిచ్చారు. ఇంకా డబ్బులివ్వాలి. బట్ వాళ్ళు రెడీగా లేరు. ఓకే. ఏమైంది? ఇప్పుడు మీ కర్మ అనేది కానీ మీరు క్లియర్ చేసుకున్న తర్వాత లైక్ ఇదే మంచిగా ఉండడమేనండి కర్మ క్లియర్ చేసుకోవడం అంటే. ఇంకేంటో కాదు. సో, ఆ తర్వాత మేబీ మీకు ఏదో ఒక వేలోని 10,00,000 రావచ్చు. అది మీకు తెలీదండి. ఎలా వస్తది? ఏంటి అనేది. బట్ ఇలాంటివి జరుగుతాయన్నమాట. ఇది మీరు ట్రస్ట్ చేయాలి. సో, చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలని ఇదంతా చెప్పాను. సో, ఆలోచించండి. కొంచెం అంటే డెసిషన్స్ తీసుకున్న దగ్గర, యాక్షన్ తీసుకున్న దగ్గర మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు. అలా అని చెప్పి వేరే వ్యక్తుల విషయంలో గ్రడ్జెస్ కూడా హోల్డ్ చేయొద్దు. అంటే తగ్గించుకోవడం అంటే ఏంటో కాదండి. నేను ఇదే డిజర్వ్ చేస్తాను, నాకు ఇంతేనేమో అలా అనుకోవద్దు. అలా అని చెప్పి వ్యక్తుల విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉంటే కాంప్రమైజ్ అవ్వాలి. నేను ఇదే డిజర్వ్ చేస్తానని అక్కడ మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మీరేంటంటే మేబీ అంటే కర్మ క్లియర్ చేసుకోలేము. ఇక్కడ ఏదో సమ్ ఉంది యూనివర్స్ అరేంజ్‌మెంట్ అని మీరు అర్థం చేసుకోవచ్చండి. మీ మైండ్ సెట్ ఇలా ఉంటేనే థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి అనడానికి ఈ 1111 అనే నంబర్ కానీ, 111 నంబర్ కానీ మీకు బాగా కనిపిస్తుంది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ కలర్ 1111 నంబర్ పిక్ చేసుకున్నారో సో, మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. అసలు ఈ పర్టిక్యులర్ నంబర్ కనిపిస్తుంది లేదా 111 అనే నంబర్ మీకు ఫ్రీక్వెంట్‌గా కనిపిస్తుందంటే కారణాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు మీ లైఫ్‌లో ఇప్పుడు చాలా భయపడుతున్నారండి. కొన్ని విషయాల్లోనేంటంటే మీకెక్కడో తెలియని భయం ఉంది. అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు. ఎట్ ద సేమ్ టైమ్ మీరు ట్రాప్ అయిపోయారు. మీరు ఫ్రీగా ఉండలేకపోతున్నారు. మీకే ఎందుకిలా అవుతుంది?
సో బేసిక్‌గా అసలు మీ పరిస్థితి ఏంటి? మీరెందుకో కానీ భయపడుతున్నారండి. భయపడి మీరు ఏ పని చేయలేకపోతున్నారు అండ్ ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి ఎవరైనా సరే మీకు కోఆపరేట్ చేసి ఇక్కడ ఏమైనా సరే సజెషన్స్ ఇస్తున్నా సరే అది కూడా మీరు ఫాలో అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మీకు భయమేస్తుంది. మేబీ వాళ్ళు చెప్పింది మనం వినేసి చేసినా సరే దానికి మనం ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుందేమో. సో బేసిక్‌గా ఇక్కడ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి మీరేంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరండి. సో అందుకే ఇక్కడ ఏమవుతుందంటే మీకసలేం అర్థం అవ్వట్లేదు. ఫుల్ కన్‌ఫ్యూజన్ అన్నమాట. ఇలాంటి మీకు ఈ నంబర్ ఎందుకు కనిపిస్తుందంటే ఒకటే రీజన్ అండి. ఇది డివైన్ టైమ్ కాదు. మీ లైఫ్‌లో మీరు యాక్షన్ తీసుకోవడానికైనా, మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికైనా, ఏదైనా చేయడానికైనా. సో ఇదేంటంటే మీరు కొంచెం ఆలోచించాలి. పేషెన్స్ అనేది మీకు ఈ టైంలో ఉండాలి. మీ లైఫ్‌లోనేంటంటే ఏదైనా అంటే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి భయపడుతూ ఉంటారు కదా! సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకొక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అనేది వస్తుంది. అది డీల్ చేయడానికి. అది మీకు ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది. ఆ రోజు మీరేంటంటే ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ సైన్ అండి. అందుకే మీరేంటంటే మేబీ అంటే ఈ సిట్యుయేషన్‌లో ముందుకు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతున్నారు. ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తాం పర్వాలేదు. మీరది డీల్ చేయండి అన్నా సరే మీ వల్ల అవ్వట్లేదండి. లాస్ట్ మినిట్‌లో ఆగిపోతున్నారు. మొత్తానికి ఇలాంటి ఒక సిట్యుయేషన్ మీ లైఫ్‌లో ఉంది. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే డివైన్ టైమ్ అవ్వకపోవడం వల్లే మీ థాట్స్ కూడా అలా ఉన్నాయండి. ఎందుకంటే మీ సోల్‌కి తెలుస్తుంది కదా! సో, అందుకే మీరేంటంటే ఎక్కడో స్టాప్ అయిపోతున్నారు కానీ ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. టైం కూడా కాదు. అందుకే అలా జరుగుతుంది. బట్ వన్స్ టైం అనేది వచ్చిన తర్వాత లైక్ డివైన్ టైమ్ వచ్చిన తర్వాత మీకు సైన్స్ కూడా వస్తుంటాయండి. ఏంజెల్స్ మీకు మెసేజెస్ అనేవి ఇస్తుంటారు. మీరేంటంటే కొంత అర్థం చేసుకుంటారండి. అంటే ఈ నంబర్ ఇప్పుడు కనిపించడానికి రీజన్ మాత్రం ఇదే. బట్ వచ్చే రోజుల్లో కూడా మళ్ళీ మీకేంటంటే ఏంజెల్ నంబర్స్ కనిపించడం కానీ, ఏంజెల్స్ మీ దగ్గర ఉన్నట్టుగా ఆ ప్రెజెన్స్‌ని మీరు ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే యూనివర్స్ ఎక్కడో కానీ మీ ఇంట్యూషన్ ద్వారా మీకు చెప్తుండడం కానీ, ఇంకా కాదు అంటే మీకు వైట్ ఫెదర్స్ కనిపించడం కానీ, ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తుంటే కాయిన్స్ కనిపించడం కానీ, లేకపోతే వైట్ బటర్‌ఫ్లైస్ కనిపించడం కానీ, లేకపోతే ఏంజెల్ నంబర్ 444 కనిపించడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. అలాంటివి వచ్చే రోజుల్లో కానీ జరిగితే మీరప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు మీకు కొంతమందికి 444 నంబర్ కనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఇప్పుడు కాదండి. ఎందుకంటే నేను ఇప్పుడే రీడింగ్ చేస్తున్నాను కాబట్టి ఇది కాదు. మళ్ళీ మీకు ఎక్కడైనా కొన్ని రోజుల తర్వాత అంటే నేను చెప్పినట్టుగా వైట్ బటర్‌ఫ్లైస్ కానీ, వైట్ ఫెదర్స్ కానీ, లేకపోతే కాయిన్స్ ఎక్కడైనా కనిపించడం కానీ ఐ మీన్ రోడ్ మీదండి. సో, అలా కాయిన్స్ కనిపించడం కానీ, లేకపోతే మీకు ఏంజెల్ నంబర్ 444 అంటే ఎక్కడైనా రోడ్డు మీద చూడండి కార్స్ మీద కనిపిస్తుంటది. కొన్నిసార్లు క్లాక్‌లో కనిపిస్తుంటది. అప్పుడు మీరేంటంటే యాక్షన్ తీసుకోవడానికి ఓకే. నాకు రైట్ టైమ్ వచ్చిందని మీరు అర్థం చేసుకోవాలి. అంటే అవే సైన్స్ అండి. అవి వచ్చే వరకు వెయిట్ చేయమని మాత్రం యూనివర్స్ చెప్తుంది. అండ్ ఈవెన్ ఇంకొకటేంటంటే ఈ టైంలో పర్టిక్యులర్‌గా ఆర్కేంజెల్ రజాయల్ మీ మీద వర్క్ చేస్తున్నారు. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి మీ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అంతా వాచ్ చేస్తున్నారండి. ఇప్పుడు మీలో కొంతమందికి మాస్టర్ నంబర్ 33 కనిపించొచ్చు. సో, ఆ 33 కనిపిస్తుంది అంటే దానికి రీజన్ ఏంటంటే ఆర్కేంజెల్ రజాయల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారని అర్థం. అంటే ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారు. మీకేంటంటే ఈ టైంలో ఇన్‌స్పిరేషన్ ఉండదండి. ఏదైనా చేయాలన్నా, లేకపోతే ఇంట్రెస్ట్ మెయిన్. అంటే ఎలా ఫీల్ అవుతుంటారంటే తర్వాత చేద్దాంలే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. లేకపోతే తర్వాత చదువుదాంలే. ఇప్పుడు నేను చదవలేకపోతున్నాను. నాకు చాలా అంటే అన్‌ఈజీగా ఉంది. అంటే కాన్సంట్రేషన్ అనేది ఉండదండి. ఏదైనా చెయ్యాలి అంటే మీకు అనిపిస్తుంటది. ఏం చేద్దాము అనుకున్నా సరే ముందుకు వెళ్ళలేకపోతుంటారు. ఏదో చేసేయాలి. ఎక్కడో కానీ ఇది వర్కౌట్ అవ్వాలి అని మీకు ఏంటంటే అలాంటి ఫీలింగ్ ఉంటది. బట్ దాన్ని మీరేంటంటే ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతుంటారు. ఆర్ ఇంప్లిమెంట్ చేయలేకపోతుంటారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి మీరు మోస్ట్‌లీ ఫేస్ చేస్తూ ఉండడం అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలో ప్రతిదీ కూడా మీకొక మిస్టరీ లానే అనిపిస్తదండి. మీ లైఫ్‌లో ఏది ఎందుకు జరుగుతుంది? ఏది ఎందుకు ఎండ్ అవుతుంది? అసలు ఇక్కడ వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు? అంటే ఫుల్ కన్‌ఫ్యూజన్ కూడా ఉంటదండి. అంటే ప్రతిదీ కూడా మీకెలా అనిపిస్తదంటే, ఒక మిస్టరీ లానే అనిపిస్తది. వ్యక్తులు మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారు. లేకపోతే ఇక్కడ ఏదో జరిగిపోతుంది. అంటే ఇప్పుడు మీలో కొంతమందేంటంటే ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవుతుంటారు. ఆ రిజల్ట్ అనేది పెండింగ్‌లో ఉండిపోవడం. లేకపోతే ఎగ్జామ్ రాస్తారు. రిజల్ట్ అనేది పెండింగ్‌లో ఉండిపోవడం. ఏవో ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి. అంటే ఇన్ టైమ్‌లో ఏది కూడా మీకు జరుగుతూ ఉండదు. దానికి రీజన్ ఏంటంటే డివైన్ టైమ్ కాకపోవడం వల్ల. బట్ దానికి మీరేంటంటే ఇంకా ఇంకా భయపడుతూ ఏదో అయిపోతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏంజెల్ నంబర్స్ మళ్ళీ కూడా మీకు కొన్ని కనిపించినప్పుడు లేకపోతే నేను చెప్పిన సైన్స్ కనిపించినప్పుడు థింగ్స్ సెటిల్ అయ్యాయి అని మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఒకటి మాత్రం నిజమండి. ఏదైనా సరే మీ ఆకాషిక్ రికార్డ్స్ ప్రకారమే జరుగుతదండి. నేను ఇంతకు ముందు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ప్రతి మనిషికి కూడా ఇండివిడ్యుయల్‌గా ఆకాషిక్ రికార్డ్స్ అని ఉంటాయి. సో, ఈ ఆకాషిక్ రికార్డ్స్‌లోనేంటంటే వాళ్ళ ప్రెజెంట్ లైఫ్,
వాళ్ళ ఫ్యూచర్ లైఫ్, లేకపోతే వాళ్ళ పాస్ట్ లైఫ్ అండ్ ప్రెజెంట్ లైఫ్‌లో కూడా వాళ్ళ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ కూడా రాసిపెట్టి ఉంటాయండి. సో, ఈ రికార్డ్స్ అనేవేంటంటే ఎవరు కూడా యాక్సెస్ చేయలేరనమాట. ఎవరో డీప్ లెవెల్‌లో స్పిరిచ్యువల్‌గా కనెక్ట్ అయ్యి అంటే లైక్ ఏంజెల్స్‌తో కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేసే అంత ఉంటే ఆకాషిక్ రికార్డ్స్‌ని యాక్సెస్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఆకాషిక్ రికార్డ్స్ అనేవి అంటే ఎవరికీ తెలీదు. ఎందుకంటే వన్స్ ఆకాషిక్ రికార్డ్స్ యాక్సెస్ చేయడం స్టార్ట్ చేస్తే సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే లైక్ నెక్స్ట్ మన ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో కూడా తెలిసిపోతుందండి. బట్ అంత డీప్ లెవెల్‌లో అవేకెనింగ్ జరగాలి అంటే అంత ఈజీ మాత్రం కాదు. ఎందుకంటే వన్స్ అలా అవేకెన్ అయ్యారు అంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి వేరేవి కూడా తెలుస్తుంటాయండి. మీరు మీ ఆకాషిక్ రికార్డ్స్‌ని యాక్సెస్ చేయడానికి ట్రై చేయాల్సిన అవసరం లేదు కానీ, జస్ట్ మీరు మెడిటేషన్ చేస్తూ మీ ఇన్నర్ వాయిస్ చెప్తుంది. మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది కూడా ఎంతో కొంత మీ ఆకాషిక్ రికార్డ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లాంటిదే. సో, బేసిక్‌గా దీన్ని కూడా ఫాలో అవ్వాలి. ఇది ఎవరో ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా డెఫినిట్‌గా మీ ఇంట్యూషన్ ద్వారా ఆర్కేంజెల్ రజాయల్ అయినా సరే మీకు అలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండొచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మాత్రం మీ లైఫ్‌లోని అంటే ఏదో జరుగుతదండి. లైక్ అది మీకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తది. అండ్ మీరు ఇది ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు. అలాంటిది కూడా ఏదో జరగడానికుంది. సో, దానివల్ల కూడా ఈ నంబర్ అనేది మీకు ఫ్రీక్వెంట్‌గా కనిపిస్తుంది. కైండ్ ఆఫ్ ఆల్కెమీ అనేది జరుగుతదండి. లైక్ ఏంటంటే ఎక్కడో అన్‌ఎక్స్‌పెక్టెడ్ గుడ్ థింగ్ జరగొచ్చు, బ్యాడ్ థింగ్ జరగొచ్చు. ఒక కాంబినేషన్‌లోని అది జరగడం కానీ, లైక్ ఏంటంటే మీకు అది చాలా థ్రిల్లింగ్‌గా అనిపించేలా ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లో మిరాకిల్స్ వచ్చే రోజుల్లో జరగడానికి ఉంది కాబట్టే, ఇప్పుడు ప్రెజెంట్ అన్నీ కూడా హాల్ట్‌లో ఉన్నాయండి. వన్స్ మిరాకిల్స్ జరగడానికి టైం వచ్చిన తర్వాత ఏది మీ చేతిలో ఉండదండి. ఆటోమేటిక్‌గా మీరేంటంటే ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం అయితే జరుగుతుంది. మీకు తెలియకుండానే మీరేంటంటే థింగ్స్‌ని కంట్రోల్ చేయడం, మిరాకిల్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడం అంటే మీకే అనిపిస్తదండి. నేనివంతా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. నా లైఫ్ ఇంత చేంజ్ అయిందనే ఫీలింగ్ మీకే వస్తది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, ఆల్రెడీ మీ లైఫ్‌లో మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నారండి. మీరు చెయ్యని ప్రయత్నం లేదు. ఇది కెరియర్ అయినా అవ్వచ్చు, ఫినాన్సెస్ అవ్వచ్చు, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే రిలేషన్‌షిప్‌లో క్రైసిస్ అవ్వచ్చు. ఎక్కడో కానీ సమ్ స్ట్రగుల్ అయితే ఉందండి. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇంకా అంటే ఎంత దూరం వెళ్తున్నా సరే మీకేంటంటే రిజల్ట్ మాత్రం కనిపించట్లేదండి. దానికి రీజన్ చెప్పాను కదా! డివైన్ టైమ్ కాదు. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అంటే ఇంకా ముందుకు వెళ్ళాలా? లేకపోతే వెనక్కొచ్చేద్దామా? ఇక్కడితో ఇది విడిచిపెట్టేయడం బెటరా? ఎందుకంటే ఇప్పటికే మనం చాలా ఎఫర్ట్స్ పెట్టాం. చాలా చేసాం. సో, ఇంకెంత స్ట్రగుల్ తీసుకుంటాం. ఇంకా ముందుకు వెళ్ళడం అంటే మన వల్ల అయ్యేది కాదు. సో, బేసిక్‌గా మనం ఏంటంటే ఈ మూవ్‌మెంట్‌లో వెనక్కి వెళ్ళిపోవడం మంచిదేమో అని అనుకుంటున్నారు. అందుకే మీకేంటంటే వేరే వాళ్ళు ఈ టైంలో సజెషన్స్ ఇస్తున్నా వాళ్ళు చెప్తుంది ఎందుకో కానీ మీకు కనెక్ట్ అవుతున్నట్టే అవుతుంది కానీ డిస్కనెక్ట్ అయిపోతుందండి. ఎక్కువ సేపు ఏంటంటే వాళ్ళు చెప్పిన దాని మీద మీరు స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. మీకెలా అనిపిస్తుందంటే, నేను ఇండివిడ్యుయల్‌గా ఎఫర్ట్స్ పెడతన్నాను కదా! నేను ఇండివిడ్యుయల్‌గా సఫర్ అవుతున్నాను కదా! సో, వీళ్ళు చెప్పినా సరే నేనెలా బిలీవ్ చేస్తాను? నాకు ఆల్రెడీ ఇది జరుగుతుంది కదా! అనుకోని మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారండి. మీకిక్కడేంటంటే హోప్ లేదు. సో, అందుకే మీరేంటంటే ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు. ఇది ఎండ్ అయిపోవడమే మంచిది. ఈ హెడ్‌ఏక్ మన వల్ల అవ్వదు అని మీరేంటంటే అనుకుంటున్నారు. బట్ ఒకటి మాత్రం నిజమండి. ఇక్కడ డెఫినిట్‌గా ఒక న్యూ బిగినింగ్ అయితే జరుగుతుందండి. ఇది మేబీ అంటే మీకు అంత థ్రిల్లింగ్‌గా, అంత పాజిటివ్‌గా అనిపించకపోవచ్చు కానీ డెఫినిట్‌గా సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే మీరింత స్ట్రగుల్ తీసుకొని, ఇంత ఎఫర్ట్స్ పెట్టిన దానికి మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో అసలు ఒకప్పుడు హోపే లేదు. ఒకప్పుడు అసలు ఇది వర్కౌటే అవుతది అని అనుకోలేదు నేను. బట్ అయ్యింది అని ఎక్కడో కానీ ఫీల్ అవుతారండి. సో, పేషెన్స్‌తో ఉండండి అందుకే. అప్పుడే ఇదేంటంటే ఎండ్ చేసేయాలి, లేకపోతే కట్ చేసేయాలి అని అయితే అనుకోవద్దు. ఇది ఏ యాస్పెక్ట్‌లో అయినా సరే మీరిప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితుంది. మీరేంటంటే డిసైడ్ అవ్వలేకపోతున్నారు. కొంత బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. సో, ఏం చేయాలి అని అనుకుంటున్నట్టయితే అప్పుడే ఏ డెసిషన్ కూడా తీసుకోవద్దు. కొంత వెయిట్ చేయండి. వెయిట్ చేసి అంటే థింగ్స్ అనేవి ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నాయనేది చూడండి. ఎందుకంటే డివైన్ టైమ్ వచ్చే వరకు మాత్రం మీరేం చేయలేరండి. చేసినా సరే అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ మూవ్‌మెంట్‌లో మీరు గుడ్ వేలో కానీ థింక్ చేసి, గుడ్ వేలో కానీ ట్రై చేస్తే, గుడ్ వేలోనే మీ ఇంటెన్షన్స్ ఉంటే, డెఫినిట్‌గా డివైన్ టైమ్ వచ్చిన తర్వాత వర్కౌట్ అవుతుంది. బట్ మీరిప్పుడు బ్యాకౌట్ అయితే, ఇంత ఎఫర్ట్స్ పెట్టి కూడా అప్పుడు వేస్ట్ అయిపోయిందని ఫీల్ అవుతారు. అందుకే చెప్పాను కదా! ఇక్కడ నాకేంటంటే ఆ పాజిటివ్ అండ్ నెగెటివ్ కాంబినేషన్‌లో కొన్ని జరుగుతాయని అనిపిస్తుంది. బట్ డెఫినిట్‌గా మిరాకిల్స్ జరుగుతాయి కానీ, ఇది పాజిటివ్, నెగెటివ్ కాంబినేషన్‌లో ఉండకూడదు అంటే,
ఈ టైంలో మీరేంటంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్రౌన్ కలర్ 11 నంబర్‌ని పిక్ చేసుకున్నారో సో, మీకోసమేనండి ఈ రీడింగ్. సో, బేసిక్‌గా ఇక్కడ మీకు 111 కనిపించినా సరే అసలు దానికి కారణం ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, చూద్దామండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అసలు ఇలాంటి నంబర్ మీకెందుకు కనిపిస్తుందంటే, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలండి. మీకు మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఏదో ఒక సిట్యుయేషన్‌లో మిమ్మల్ని మీరు డౌన్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు తగ్గించుకొని, వేరే వాళ్ళనైనా లిఫ్ట్ చేస్తున్నారు. లేకపోతే మీ క్యారెక్టర్ ప్రకారమైనా సరే మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయట్లేదు. అంటే ఎక్కడో కానీ ఎమోషనల్‌గా ట్రాప్ అయిపోవడం వల్లనో, లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో కోఆపరేట్ చేయకపోవడం వల్లనో కానీ, మీరు కాని వ్యక్తిలా మీరు బిహేవ్ చేస్తున్నారండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు చాలా సఫర్ అవుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. సో, ఇక్కడ యూనివర్స్ అంటే మీకిలా పర్టిక్యులర్‌గా ఎందుకు చూపిస్తుందంటే మీరు చేంజ్ అవ్వాలి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ ప్రయారిటైజ్ చేసుకోవాలి. మీ వాల్యూ ఏంటో మీరు తెలుసుకోవాలి. వేరే వ్యక్తులకెందుకు ఎక్కువ చేస్తున్నారు? వాళ్ళది డిజర్వ్ చేస్తారో లేదో తెలుసుకోకుండా అంత ఎక్కువ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు ఎవరో వ్యక్తి కోసం అని చెప్పి చాలా ఎక్కువ చేస్తున్నారండి. సో, ఇక్కడ ఏంటంటే ఇంకా అక్కడితోనే అయిపోయింది. అంటే మీరింత స్ట్రెస్ తీసుకొని, ఇంత పెయిన్ తీసుకొని వాళ్ళ కోసం అంత చేయాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు ఏదైతే డిజర్వ్ చేస్తారో అక్కడి వరకు చేయొచ్చు. కానీ ఇది ఫైనల్‌గా టైమ్ అండి. మీరు డిజర్వ్ చేసే ట్రీట్‌మెంట్ మీకు వ్యక్తులివ్వాలి. మీకు వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఇఫ్ అలా వాళ్ళు ఉండట్లేదు, వాళ్ళేంటంటే సెల్ఫిష్ వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అంటే ఇమ్మీడియేట్‌గా ఇంక డ్రాప్ అవ్వాలి. ఎందుకంటే మీరు ఈ ట్రీట్‌మెంట్‌ని డిజర్వ్ చేయరు. వాళ్ళ నుంచి మీరు అంత ఎనర్జీ ఎందుకు పిక్ చేసుకుంటున్నారు? బేసిక్‌గా ఇక్కడ థింగ్స్‌ని మీరెలా హ్యాండిల్ చేస్తున్నారంటే, వాళ్ళ ఎనర్జీతో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారండి. దానివల్లే మీ లైఫ్‌లో మీరేంటంటే, ఎక్కడో కానీ సాటిస్ఫై ఉండలేకపోతున్నారు అండ్ ఫెయిల్ అవుతున్నారండి మోస్ట్‌లీ. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, యూనివర్స్ మీరు కోరుకున్న ప్రతిదీ మీకివ్వాలనుకుంటుంది. ఈవెన్ మీరు డిజర్వ్ చేసేది మీకివ్వాలనుకుంటుంది. ఆఫ్‌కోర్స్ మీరు కోరుకున్నది చాలా చిన్నదవ్వచ్చు. కానీ మీరు డిజర్వ్ చేసేది ఇంకా పెద్దదవ్వచ్చు. సో, మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అదే మీకివ్వాలనుకుంటుంది. సో, బేసిక్‌గా ఒక కెరియర్ విషయంలోనే కాదు, ఒక ఫినాన్సెస్ విషయంలోనే కాదు, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లోనే కాదు, ఎక్కడైనా సరే బెస్ట్ థింగ్స్ డిజర్వ్ చేస్తారు. సో, మీరేంటంటే దానికోసం ముందుకు వెళ్ళాలి అనే వేలో ఉంటే మీ కెరియరు బ్లూమ్ అవుతుంది. మీ ఫినాన్షియల్ స్టేటస్ బెటర్ అవుతుంది. రిలేషన్‌షిప్‌లో కూడా మీరేంటంటే ఫైనల్‌గా ఆ లవ్ ఇచ్చే పర్సన్‌ని మీట్ అవుతారండి. ఆర్ అట్‌లీస్ట్ ఈ పర్సన్‌కి అర్థమవుతుంది. మీరెంతవరకు ఏం చేశారు అనేది. సో, బేసిక్‌గా ఇక్కడ మీరేంటంటే మీ లైఫ్‌లో కొంత చేంజ్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. అంటే ఒక పర్సన్ కంట్రోల్‌లో అయినా ఉండడానికి ఓకే. కానీ అలవాటు పడిపోయారు కాబట్టి, బట్ మీరు చేంజ్ అయ్యి ఇండివిడ్యుయల్‌గా థింక్ చేయాలి. ఇండిపెండెంట్‌గా ఉండాలి. మనం డిజర్వ్ చేసేది మనకి దొరకాలి. ఒక పర్సన్ మనల్ని ఇలా ట్రీట్ చేస్తేనే మనం హ్యాపీగా ఉంటాం. ఇది రియలైజ్ అవ్వట్లేదండి. పర్సన్ మాట్లాడితే చాలు, పర్సన్ సపోర్ట్ చేస్తే చాలు. అంతకంటే ఇంకేం అవసరం లేదు ఇక్కడ అని ఇలానే ఆలోచిస్తున్నారు చూడండి. ఇది కరెక్ట్ కాదండి. మీరేంటంటే ఇక్కడ చేంజ్ అవ్వాలి. సో, బేసిక్‌గా మీరు చేంజ్ అయితేనే మీ లైఫ్‌లో గ్రోత్‌ని చూస్తారు. అది ఏ యాస్పెక్ట్‌లో అయినా సరే. బట్ మీరు చేంజ్ అవ్వకపోతే మాత్రం కష్టం. అందుకే మీకేంటంటే ఈ నంబర్ అంత ఫ్రీక్వెంట్‌గా కనిపిస్తుందండి. ఈవెన్ ఈ టైంలోనేంటంటే ఓన్లీ ఒక పర్సన్‌తోనే అటాచ్‌మెంట్ పెంచుకోవడం, ఒక పర్సన్ కోసమే అన్నీ చేయడం, ఒక పర్సన్‌తోనే ట్రావెల్ అవ్వడం లాగా కాకుండా పర్సన్స్ మీ చుట్టూ ఉంటారు కదా! వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. వాళ్ళతో మాట్లాడండి. ఇక్కడ జెండర్ బయాస్డ్‌గా ఏం కాదు కానీ, అందరితో కూడా న్యూట్రల్‌గా మాట్లాడండి. న్యూట్రల్‌గా ఉండండి. వాళ్ళ ఒపీనియన్స్ కూడా వినండి. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఏంటో తెలుసుకోండి. ఎందుకంటే వ్యక్తులతో మీరు కనెక్ట్ అయినప్పుడు, మీరిక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నారు? లేకపోతే మిమ్మల్ని మీరు కరెక్ట్ పాత్‌లోనే తీసుకువెళ్తున్నారా? అసలు మీరు ఇలా ఉంటే మీ లైఫ్ బెటర్ అవుతుందనేది కూడా తెలుస్తుందండి. ఎందుకంటే మీరెప్పుడైతే ఇంతమంది వ్యక్తులతో మింగిల్ అవ్వడం స్టార్ట్ చేస్తారో, ఒక్కొక్క పర్సను ఒక్కొక్క ఎనర్జీ క్యారీ చేస్తారండి. సో, వాళ్ళ ఎనర్జీస్ అనేవి మీ ఎనర్జీస్‌తో
ఇంటర్ట్విన్ అయినప్పుడు కూడా మీరు కొన్ని తెలుసుకుంటారు. మీకు కొన్ని అర్థమవుతాయి. మీరు ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? వ్యక్తుల్ని ఎలా ట్రీట్ చేయాలి? ఎవరి ప్లేస్ ఏంటి? ఎక్కడ ఎలాంటి బౌండరీస్ సెట్ చేయాలనేది కూడా తెలుసుకుంటారండి. అంతేకాని మీరేంటంటే, ఈ వ్యక్తులతో నేను మాట్లాడను. నేనేంటంటే ఇలా యాంటీ సోషల్‌గానే ఉంటాను. నాకు ఇలానే ఇష్టం అంటే అవ్వదండి. మీరేంటంటే వేరే వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు కొంత మీరు అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. మేబీ ప్రొఫెషనల్‌గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. మీ పర్సనల్ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని డీల్ చేయడానికి కూడా మేబీ వాళ్ళ సజెషన్స్ కానీ, లేకపోతే వాళ్ళతో ఇంటరాక్షన్స్ కానీ మీకు యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటేంటంటే మీరు కరెక్ట్‌గా థింక్ చేయగలుగుతారండి. ఇక్కడ ఒక్కలే ఉంటే అలా మీరేంటంటే ఈ పర్సనే ప్రపంచం. లేకపోతే ఒక పర్సన్ మీకు కెరియర్‌లో అయినా సరే సపోర్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అని మీరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు మీ కెరియర్ గురించి మీకు తెలుస్తుందా? వాళ్ళకి తెలుస్తుందా? ఆఫ్‌కోర్స్ వాళ్ళని మీరు ట్రస్ట్ చేస్తున్నారు. అది ఓకే. బట్ ఎంతవరకు ఉండాలి? ఆ లైన్ అనేది ఎక్కడ ఉండాలి అనేది మీకు తెలియాలి కదా! సో, అది మీకు తెలియకపోవడం వల్ల మీ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. మీరేంటంటే బిగ్ థింగ్స్ అచీవ్ చేయడానికున్నా సరే అక్కడే ఉండిపోయారు. మీ లైఫ్ ఎక్కడా కూడా బెటర్ అవ్వట్లేదు. ఫ్యూ ఇయర్స్ నుంచి కానీ మీ లైఫ్‌ని కంపేర్ చేస్తే సేమ్ ఉంది. అసలు ఎక్కడ కూడా గ్రోత్ కానీ, ఆ స్టెబిలిటీ కానీ కనిపించట్లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే యూనివర్స్ మీకు ఫెయిర్‌గా ఛాన్స్ ఇవ్వాలనుకుంటుంది. కానీ ఆ ఛాన్స్ ఇచ్చే ముందు మీరు మారాలి. మీరు బెటర్ పర్సన్‌గా ఉండాలి. మీకు క్లియర్‌గా తెలియాలి అన్నీ కూడా. అంటే మీ ఇండివిడ్యువల్ థింకింగ్ ఉండాలిక్కడ. మెంటల్‌గా ఏదైనా మీరే డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఎవరో చెప్పారని యాక్షన్ తీసుకోవడం లాంటివి చేయకూడదండి. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటేంటంటే ఏదైనా సరే మీ కళ్ళతో చూసి, మీ చెవులతో వింటేనే నమ్మండి. ఎవరో చెప్పింది నమ్మడం, ఎవరో చెప్పిన దాని ప్రకారం ఫాలో అవ్వడం లాంటివైతే అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఈ టైంలో అలాంటివి ఏం చేసినా సరే మీ ప్రోగ్రెస్ అనేది ఇక్కడే ఆగిపోతుంది. మీలో చాలా మందికేంటంటే ఆ చెప్పుడు మాటలు అలవాటుంటాయండి. అంటే అందరూ కాదు కానీ కొంతమంది ఆ కేటగిరీలో ఉంటారు. సో, అలాంటి వాళ్ళు అంటే ఎందుకలా చేస్తారంటే ఒకటే రీజన్ అండి. అటాచ్‌మెంట్ అంతే. మనం ఒక పర్సన్‌తో అటాచ్ అయిన తర్వాత వాళ్ళు బ్యాడ్ పర్సన్ అయినా, గుడ్ పర్సన్ అయినా మనతో మంచిగా ఉంటున్నారు కాబట్టి మనం వినొచ్చు అనుకుంటారు కానీ, వాళ్ళు వీళ్ళలా మారడానికి ఎంత టైం పడుతుంది? తెలియకుండానే మారిపోతారు. తెలియకుండానే ప్రవర్తిస్తుంటారు. తెలియకుండానే తప్పులు చేసుకెళ్ళిపోతుంటారు. సో, అందుకే ఒకటే చెప్తాను. వేరే పర్సన్స్ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వద్దు. ఎవరైనా మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నా వాళ్ళు మీకెంత బాగా అంటే కనెక్ట్ అయిన పర్సన్స్ అయినా, ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్ అయినా సరే, మీకంటూ ఇండివిడ్యుయల్‌గా ఒక థాట్ ప్రాసెస్ అనేది ఉండాలండి. ఏం చేస్తున్నారు అనేది కాన్షియస్‌తో చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరొక తప్పు చేశారనుకోండి, మీరే కర్మని ఫేస్ చేస్తారు. బట్ ఇప్పుడు ఆ పర్సన్ ఒక తప్పు చేశారనుకోండి, వాళ్ళు కర్మని ఫేస్ చేస్తారు. కానీ ఆ పర్సన్ మీతో తప్పు చేయిస్తే, మీరు కర్మని ఫేస్ చేస్తారు. వాళ్ళు కర్మని ఫేస్ చేస్తారు. యాక్చువల్‌గా మేబీ మీ మనస్తత్వం అలాంటిది కాకపోవచ్చు. కానీ అలాంటి వాళ్ళతో మీరు సావాసం చేసినందుకు యూనివర్స్ మిమ్మల్ని కూడా పనిష్ చేస్తుంది. ఆర్ కర్మ మిమ్మల్ని పనిష్ చేస్తుంది. సో, అలాంటి పనులు చేయకుండా మీరేంటంటే ఇండివిడ్యుయల్‌గా యాక్ట్ చేయడం మాత్రం నేర్చుకోండి. అందుకే మీ కళ్ళతో మీరు చూసే వరకు, మీ చెవులతో మీరు వినే వరకు కూడా మీ ఓన్ జడ్జ్‌మెంట్‌ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవడం లాంటివి చేయాలే కానీ, వాళ్ళు చెప్పారని మీరు నమ్మేసి ఏదైనా చేశారంటే మాత్రం తర్వాత నష్టపోయేదైతే మీరే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీలో చాలా మంది మేబీ ఇలా బిహేవ్ చేస్తున్నారేమో! అందుకే కార్డ్స్ కూడా ఇలా వస్తున్నాయి. సో, ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, ఇక్కడ ఆల్రెడీ నాకొక కాన్‌ఫ్లిక్ట్ కనిపిస్తుంది. అది ఎలానో నేను చెప్తానండి. అంటే ఇక్కడ ఎవరో పర్సన్‌తోనైనా మీరు అగ్రీ అవ్వలేకపోతున్నారు. మొత్తానికి డిఫరెన్సెస్ ఉన్నాయి. లేకపోతే ఎవరో పర్సన్ చెప్పింది మీరు అగ్రీ అయినా సరే, మీ మనసది ఒప్పుకోవట్లేదనమాట. అంటే అలా ఎలా చేస్తారు? సో, వ్యక్తిత్వం అనేది ఒకటుంటుంది కదా! అది ఎలా ఉంటుందంటే, ఇది మనం చేస్తే ఇంకేంటి? అలా ఎలా చేస్తాం? అని మేబీ చెప్తూ ఉండొచ్చు. మీరేంటి బయటకది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. లైక్ మీతో మీకే ఒక కాన్‌ఫ్లిక్ట్ అయినా కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు పర్సనాలిటీ అనేది ఒకటుంటుందండి ప్రతి మనిషికి కూడా. అదేంటంటే కొంత గుడ్ వేలో ఉంటే డెఫినెట్‌గా బయట పర్సన్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చేసినప్పటికి కూడా ఒప్పుకోదది. కాకపోతే మీలో కొంతమందేంటంటే ఆ ఎమోషన్స్ వల్ల, ఆ కనెక్షన్ వల్ల తప్పు చేసుకెళ్ళిపోతుంటారనమాట. సో, మీ క్యారెక్టర్ అది కాకపోయినా సరే చేసే పరిస్థితి ఉంది అనుకోని చేస్తారు. సో, ఇలాంటి స్ట్రగుల్ ఏదో నాకు కనిపిస్తుందండి. సో, బేసిక్‌గా మీరు ఎంత స్ట్రగుల్ అవుతూ ఇప్పుడు కూడా మీ లైఫ్‌లో థింగ్స్ బెటర్ అయిపోవాలని మీరు అనుకుంటున్నారు. అసలు మీ లైఫ్‌లో అలా ఎలా బెటర్ అవుతది? ఎందుకంటే మీరు సరిగ్గా లేనప్పుడు మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది ఎందుకు అంటే మరి మీకే తెలియాలండి. సో, బేసిక్‌గా ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. మీరు చేంజ్ అవ్వాలి. మీరు ఇలానే ఉంటే వచ్చే రోజుల్లో కూడా మీ లైఫ్‌లో థింగ్స్ అయితే బెటర్ అవ్వండి. ఇంకా ఇంకా మీరు ఎగ్జాస్ట్ అయిపోయి
అసలు సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయలేని పరిస్థితికి వచ్చేస్తారు. సో బేసిక్ గా ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, పర్సన్స్ తో మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉందండి. ఒకవేళ ఇలాంటి పర్సన్స్ మీ లైఫ్ లో చాలా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చూపిస్తున్నారు, లైక్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉందని మీకు తెలుస్తుంది, కానీ వాళ్ళని మీరు కట్ చేయలేకపోతున్నారు అన్నప్పుడు మేబీ మీరు వేరే వ్యక్తులతో మాట్లాడి వాళ్ళ సపోర్ట్ తీసుకోవడము, వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం అయినా చేయాలి. లేకపోతే ఇక్కడ ఇంకొకటైనా చేయాలండి. అదేంటంటే ఈ పర్సన్స్‌కి ఎక్కువ చెప్పడం మానేయాలండి ఫస్టు. మీరేంటంటే కనెక్ట్ అయిపోయారు కదా అని మీరు అన్నీ చెప్తుంటేనే కదా వాళ్ళు మీకు తిరిగి ఇలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. బట్ మీరేమి చెప్పకపోతే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో మనం స్టడీ చేద్దాం. మన ఇంటెన్షన్స్ ఎందుకు అంత తొందరగా బయట పెట్టాలి, అలా చెప్తే వాళ్ళకే అడ్వాంటేజ్ అనుకోని మీరు ఆలోచించి, మీరు అక్కడ కట్ చేసి దూరంగా ఉంటే ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తది? సో, బేసిక్‌గా మీరేంటంటే, వ్యక్తులతో కమ్యూనికేట్ చేసినప్పుడు జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలండి. నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరేంటంటే, మీ థ్రోట్ చక్రం మీద వర్క్ చేయండి. ఈ థ్రోట్ చక్రం మీద ఎందుకు వర్క్ చేయాలంటే, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరి ప్లేస్ ఏంటి అనేది తెలుసుకుంటారు. అండ్ వాళ్ళు అబద్ధాలు చెప్తుంటే ముందు అది యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళతోని మీరేంటంటే నిజాలు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. మీకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పకుండా, నచ్చింది అని బయటకి చెప్తూ, మనసులో నచ్చకపోవడం లాంటివి మానేసి నిజాలే మాట్లాడతారు. వాళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు మాట్లాడింది కూడా మీరు అర్థం చేసుకుంటారండి. చేసుకొని కూడా మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. సో, బేసిక్‌గా నేనిక్కడ మీకు ఒకటే చెప్తాను. మీరు మీ థ్రోట్ చక్ర మీద అండ్ హార్ట్ చక్ర మీద రెండిటి మీద కూడా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. సో, ఈ 2 బ్రేస్లెట్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చండి. ఇది హార్ట్ చక్రాది, ఇది థ్రోట్ చక్రాది. ఇదేంటంటే మనకి రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ హార్ట్ చక్రం మీద వర్క్ చేయడానికి బావుంటుంది. ఇది టర్కాయిజ్. నేను ఆల్రెడీ చాలా సార్లు మీకు చూపించాను. ఇది థ్రోట్ చక్రం మీద వర్క్ చేయడానికి బావుంటుంది. ఇది కాకుండా మీరు ఇంకొకటేంటంటే ఆక్వామెరైన్ క్రిస్టల్ అని ఒకటుంటుందండి. ఆ బ్రేస్లెట్‌ని కూడా యూజ్ చేయొచ్చు. సో, ఒకటే చెప్తానండి. ఈ 2 కూడా మీరైతే యూజ్ చేయొచ్చు. 2 ఒకేసారి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్టర్‌నేట్‌గా యూజ్ చేయొచ్చు. నేను ప్రొడక్ట్స్ అయితే ట్యాగ్ చేస్తాను. సో, బేసిక్‌గా లెఫ్ట్ హ్యాండ్‌కైతే వేసుకుంటే మంచిది. ఏదైనా సరే ఇక్కడ నేను చెప్తున్నాను కదండీ! మీరు మాట్లాడేటప్పుడు, మీరు ఆలోచించుకున్నప్పుడు మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారా లేదా, మీరు వ్యక్తుల్ని కరెక్ట్‌గా స్టడీ చేస్తున్నారా లేదా మాత్రం చూసుకోండి. అందుకే మీకు ఈ నంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఇవి మారాలండి. మారితేనే మీ జీవితం మారుతుంది. లేదు అనుకుంటే ఇంతకు ముందు అన్ని రోజులు ఎలా ఉన్నాయో, ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. అండ్ వచ్చే రోజులు కూడా అలానే ఉంటాయండి. ఎలాంటి మార్పు ఉండదు. మీరు 100% చేంజ్ అయ్యి, మీరు యూనివర్స్‌ని ట్రస్ట్ చేసి, పర్సన్స్‌తోనేంటంటే న్యూట్రల్‌గా ఉంటూ, ఆ లిమిట్స్ తెలుసుకొని ఉంటే మాత్రం మీకే మంచిదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.